Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త స్ట్రాటజీ. సహజంగా ఏ పార్టీ అయినా పార్లమెంటు సభ్యుల విషయంలో పెద్దగా పట్టించుకోరు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రెండూ ఒకేసారి జరుగుతుండటంతో పార్లమెంటు సభ్యుల విషయంలో రాజకీయ పార్టీలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. కాకుంటే కాస్త కాసులున్న వారిని ఎంపిక చేసి శాసనసభ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఎన్నికల వేళ నిధులను సర్దుబాటు చేస్తారని గతంలో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఇప్పుడు అలా కనిపించడం లేదు. వైసీపీ అధినాయకత్వం మార్పులు చేర్పులు చూస్తూ ఉంటే కేవలం శాసనసభ స్థానాలే కాదు, ఎంపీ స్థానాల్లోనూ భారీ మార్పులు చేసింది. ఎందుకో మరి పార్లమెంటు సభ్యుల విషయంలో జగన్ ఇంత పట్టుబడుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సహజంగా ప్రజలు కూడా పార్లమెంటు సభ్యులను పట్టించుకోరు. క్రాస్ ఓటింగ్ ఎలాగూ జరగదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికి ఓటేస్తారో లోక్సభ ఎన్నికల్లోనూ వారికే ఓటేస్తారన్న అంచనాలు ఉంటాయి. పార్లమెంటు సభ్యులను గత కొంతకాలంగా ఇటు టీడీపీ అటు వైసీపీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేంద్రంలో 10 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉండడంతో ఇక్కడ గెలిచిన 2 పార్టీలు అక్కడ మాత్రం బీజేపీకే మద్దతిస్తూ వస్తున్నాయి. కానీ వైసీపీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. దాదాపు అత్యధిక నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చింది. తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తిని అక్కడి నుంచి తప్పించి సత్యవేడి శాసనసభకు పంపింది. అక్కడ కోనేటి ఆదిమూలంను ఇన్ఛార్జిగా నియమించింది. చిత్తూరు పార్లమెంటు సభ్యుడు రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానానికి పంపింది. చిత్తూరు పార్లమెంటుకు ప్రస్తుత మంత్రి నారాయణస్వామిని ఎంపిక చేసింది. నెల్లూరు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించింది. నర్సరావుపేట లోక్సభ స్థానానికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో నాగార్జున యాదవ్కు టికెట్ ఇస్తారంటున్నారు. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లడంతో కొత్త అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వచ్చిన కేశినేని నానికి జగన్ టికెట్ ఇచ్చారు. ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్కు కాకుండా ఆయన స్థానంలో కారుమూరి సునీల్ కుమార్కు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో అక్కడ పెండెం దొరబాబు కానీ చలమలశెట్టి సునీల్ కుమార్కు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. రాజమండ్రి ఎంపీ మార్గానే భరత్కు అసెంబ్లీ సీటు కేటాయించారు. అక్కడ కొత్త వ్యక్తిని ఎంపిక చేయాల్సి ఉంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్థానంలో కొత్త వారికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీఎస్ సత్యనారాయణ స్థానంలో బొత్స ఝాన్సీని నియమించారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో పేరాడ తిలకను ఇన్ఛార్జిగా నియమించారు. అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన జగన్ మాజీ మంత్రి శంకర నారాయణను అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ స్థానంలో శాంతమ్మకు చోటిచ్చారు. కర్నూలు లోక్సభ నుంచి సంజీవ్ కుమార్ను కాదని ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరి జయరాంను నియమించారు. అరకు పార్లమెంట్ నుంచి గొడ్డేటి మాధవి స్థానంలో పాడేరు వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని నియమించారు. ఇక ఒంగోలు, గుంటూరు, కడప, రాజంపేట, నంద్యాల, బాపట్ల వంటి చోట్ల మాత్రం ఇంకా మార్పులు జరగలేదు. ఒంగోలు ఎంపీ మాగుంట స్థానంలో చెవిరెడ్డికి చోటు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే 25 పార్లమెంటు నియోజకవర్గాలలో దాదాపు ఇప్పటికే 15 స్థానాలకు పైగా అభ్యర్థులను మార్చారు. దీనిపై పార్టీలో చర్చ జరుగుతోంది.